నమస్తే అండి. మహా న్యూస్ ఛానల్ పై జరిగినటువంటి దాడి దాష్టికి మీ అందరూ కూడా తెలిసిందే. అయితే ఆ న్యూస్ ఛానల్ కి పాపం అప్పుడే ఇంటర్వ్యూ ఇద్దామని చెప్పేసి ఒక సినిమాకి సంబంధించి సుహాస్ వచ్చినాడు, యాక్టర్ సుహాస్ వస్తే పాపం అదే టైంలో ఈ రౌడీ ముక్క దాడి చేయడం అయితే జరిగిందన్నమాట. సో ఈ దాడిలో పాపం ఆయన బెంబేలు ఎత్తిపోయాడట. ఆ ఏం సినిమా అంటే ఓ భామ అయ్యో రామ అనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుహాస్ అయితే యాక్టర్ సుహాస్ మహా న్యూస్ ఛానల్ కార్యాలయానికి వచ్చినాడు. అదే సమయంలో టీఆర్ఎస్ కార్యకర్తలు, టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ కార్యకర్తలు ఆ ఛానల్ పై దాడికి పాల్పడగా సుహాస్ ఈ ఘటనతో తీవ్రంగా ఆందోళనకు గురయ్యాడు. సో అర్థమవుతుంది కదా, మామూలుగా కాదు, ఈ అక్కడ ఉన్న వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, దొరికినట్టు వేసుకొని పగలగొట్టినారు. ఏకంగా ఇప్పుడు ఎవరైతే ఆ బయట కార్ పార్క్ చేసినటువంటి కార్లు ఏవైతే ఉన్నాయో నాకు తెలిసి అవి పాపం సుహాస్ వాళ్ళు అయి ఉండొచ్చు. మహా న్యూస్ కి సంబంధించినటువంటి యాజమాన్యం కార్లు పార్కింగ్ లాట్ లో పెట్టుకుంటారు. సో బయట పెట్టినారు వీళ్ళు, మరి వెళ్ళిపోదామనేమో అవి ఆయిల్ అయి ఉండొచ్చు. మొత్తానికి అయితే సుహాస్ అయితే కనుక భయపడుతున్నటువంటి వీడియో, తలబట్టుకొని కూర్చున్నటువంటి వీడియో అక్కడైతే స్పష్టంగా కనిపిస్తుంది. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అంతా కూడా బెంబేలు ఎత్తిపోయినారు. ఎందుకంటే ఒక్కసారిగా ఒక 20-30 మంది 50 మంది ఒకేసారి సడన్ గా వచ్చేసి ఏ పడితే అవి పట్టుకొని అసలు విధ్వంసం సృష్టించినారు. కనిపించిన దాన్ని కనిపించినట్టుగా పగలు కొట్టేసినారు. ఇంకా మరి ఆ టైంలో ఈ మహా న్యూస్ కి సంబంధించినటువంటి మన వంశీ గారు కనుక దొరికితే కనుక ఆయన పరిస్థితి ఎలా ఉండేదో అర్థం కాని పరిస్థితి. ఆయన ఏకంగా ఆయన టీవీ ఛానల్లో ప్రొజెక్షన్ వస్తుంది కూడా ఆయన మీద హత్యాయత్నానికి పాల్పడినట్లుగా. అంటే ఎంత దారుణం అంటే క్వశ్చన్ చేస్తే పాపం అయిపోయినటువంటి రోజులు ఇవి. అంటే నిప్పు లేకుండా పొగరాదు. మనకు తెలిసిందే ఏ స్థాయిలో ఈ రోజున ట్యాపింగ్ కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు ఏ రేంజ్ లో ఉందో మనందరూ కూడా తెలిసిందే. దీని వెనుక కేటీఆర్ ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ నిజ నిరూపణ అయితే మాత్రం కేటీఆర్ కి మరి ఎలాంటి చట్టాలు ఎలాంటి ఏం చేస్తాయో చూడాలి, అది పక్కన పెడితే. బట్ ఇక్కడికి వచ్చినటువంటి గెస్ట్ ఎవరైతే ఉన్నారో సుహాస్ అయితే బెంబేలు ఎత్తిచ్చినారు. ఏది రాడ్లు బర్చిలు పట్టుకుని కొట్టడంతో, ఆఫీస్ మీద దండెత్తడంతో ఆయన అయితే భయపడినటువంటి పరిస్థితి, తలబట్టుకున్నటువంటి పరిస్థితి, బయటకు వచ్చినటువంటి పరిస్థితి. సో అలా మొహంగా మొత్తం కూడా ఏదో అయిపోయినటువంటి పరిస్థితి.